హాయ్ అండి. తక్కువ సమయంలో చేసుకునే చింతపండు చారుని తయారు చేయడం ఈరోజు చూద్దాము. వాటికి కావలసిన పదార్థాలు: చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, పోపు గింజలు 1/2 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, పచ్చిమిర్చి 4 చీలిక చేసి పెట్టుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5, కరివేపాకు ఒక 2 రెబ్బలు, ఇంగువ చిటికెడు, ఎండుమిర్చి ఒక 2-3. ఇప్పుడు తయారు చేయడం చూద్దాం. ముందుగా చింతపండుని రసం తీసి పెట్టుకోవాలి. ఈ రసము మనకు ఎంత అవసరం ఉందో అంతవరకు తీసుకొని దాన్ని ఒక కడాయిలో వేసుకొని అందులోనే ముందుగా తీసి పెట్టుకున్న ఉప్పు, పసుపు, కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా మరిగించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 2 స్పూన్స్ వరకు నూనె వేసుకొని అందులో మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఒకదాని తర్వాత వేసుకొని లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లో మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న చారులో పోపు వేసుకొని చివరిలో ఇంగువ, మిరియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో కారం మాత్రం వేయకూడదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసి చారుని బాగా మరిగించాము. తర్వాత పోపు వేసుకునేటప్పుడు ఎండుమిర్చి వాడాము. చివరిలో మనకి అన్ని విధాలా పనికొచ్చే మిరియాల పొడిని కూడా వేసాం కాబట్టి ఈ మూడింటికి వచ్చిన ఘాటు అన్ని సరిపోతుంది కాబట్టి కారం మనం ఇక్కడ వాడుకోలేదు.